హలో, ఎడినవరా? నేను ఈ పార్క్ వచ్చిండ్రా, కృష్ణకాంత్ పార్కు. ఏం లే, శుభంగాలు వస్తాను అల్లనికి వచ్చిన. ఒక పిల్ల కనిపిస్తలేదు, ఫ్లవర్ లేదు, లైన్ అని వచ్చిన. పిల్ల కలిసిన బెంచ్ మీద బాగుంది, హాట్గా చూస్తుంది రయ్యా, అన్నీ చూస్తుంది. బాగుంది కాదు, స్పైసీగా ఉంది. కూల్ వెదర్కి స్పైసీగా అనిపిస్తుంది. అవునవును, మళ్ళీ చేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, కూర్చోవచ్చు ఇక్కడ. అక్కడ అన్ని బెంచ్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చోాలండి. నాకెందుకు నా మైండ్ ఎక్కడ కూర్చోాలని చెప్తున్నది. కూర్చోవచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? పార్క్ వచ్చిందండి, మైండ్ ఫ్రీగా లేక వచ్చాను. ఒకరు వచ్చిరా, మై ఫ్రెండ్ ఎవరైనా వచ్చిరా? పార్కు రావాలంటే బాయ్ ఫ్రెండ్స్ కూడా కావాలా? అంటే పార్క్ ఎక్కువ కపుల్స్ ఎక్కువ వస్తారు కదా, నేను గర్ల్ ఫ్రెండ్ లేక వచ్చిన. అట్లానే ఒకటేదేమో అంటే నేను గర్ల్ ఫ్రెండ్ లేక వచ్చిన. కూర్చున్నా, ఏమన్నా అందుకే ఇంట్లో కూర్చున్నా అంటున్నా. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నేను చూసినాక నిజంగా పిచ్చి పిచ్చిగా ఉంది, అంత బాగున్నారు గట్టిగా. అలాంటి వాళ్ళు ఇంకా వేరే దగ్గర ఉంటారు, వెళ్ళి పెట్టుకో. అంతకంటే మీరే బెటర్ అనిపిస్తుంది పార్క్లో. అసలు నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను ఏదో ప్రశాంతంగా కూర్చున్నా. ఆ ప్రశాంతం నేను ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అంటే నేను ఇస్తా, ఏమిస్తావు? ప్రశాంతాన్ని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ప్రశాంతం లేదని వచ్చాను. అవునా, అదే నేను ఇస్తా అంటే నా ప్రశాంతాన్ని. నాకు అవసరం లేదు, వెళ్ళొచ్చు. ఏం పేరు మీ పేరు? మీకు అవసరమా? మీ పేరు నేను అడిగాను. ఏం లేదు, మేము చూస్తే రమ్మ యూరోస్ చూసినట్టే ఉంది, సేమ్ అట్లనే అనిపిస్తుంది మీరు కనుక. అదే పేరు రమ్మ యూరోస్ ఉంది కదా, అట్లా అనిపిస్తున్నారు మీరు అదే పేరు పెట్టుకురేమనేసి అడుగుతున్నా. నా తల్ల పూలు పెడితే పెట్టు కానీ చెవులో పెట్టద్దు. ఇలాంటి వాళ్ళని ఎంతో మంది. తల్లలేదు, మీరు ఓకే అంటే బెడ్రూమ్ పెడతా పూలు. చెవులో కూడా పెట్టేస్తాను, బెడ్రూమ్ లాగా పెడతా అంటున్నా. నీకు అసలు ఏంటి, నువ్వు అక్కడ నుంచి అన్ని ప్లేసులు వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నావు నీ నోటికి వచ్చినట్లు. నువ్వు చూస్తే ఫీలింగ్ అసలు వేరే ఉండండి, అందుకనే మరలాల్సి వస్తుంది. 5 నిమిషాలైనా అది సరిపోద్ది. బాగున్నారు స్పైసీ, ఎట్లా కింద నుంచి పైకి ర్యాండమ్గా ఉన్నారు, సాలిడ్గా. ఏం తింటారండి, అంటే అన్నం తింటారా లేకపోతే? గడ్డి తింటాం. 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు. గడ్డి తింటాం, స్పైసీ తింటాం కదా. అసలు ఏంటయ్యా నువ్వు, ఏంటండి మీ బాధ? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏదో నన్ను చేయాలనుకుంటుండ్రు, ఎట్లయినా దక్కించుకోవాలనుకుంటారు, కానీ అదంతా మనతో నడవదు. ఇంకెవరన్నా ఉంటే చూసుకోబో. కృష్ణకాంత్ పార్కులో ఎంతమంది ఉంటారు కదా. ఆ పార్క్ మీ నందంగా ఎవరు లేదు, పర్లేదు తెలుసా, ఇంత సాలిడ్గా. లెఫ్ట్ సైడ్ నారింజ పండ్లు లెక్క ఉన్నాయి, రెడ్గా. నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు. నిజంగా అంటే అట్లా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. పొగుడు ఉంది కానీ వెళ్ళండి, వెళ్ళి అటు బెంచ్ ఉంది కూర్చోండి. ఈ బెంచ్ మీద నాకు ఇంటి దగ్గర ప్రశాంతం లేదని ఇక్కడికి వచ్చేస్తే మీరేంటండి నా చుట్టూ ఉన్నారు. నేను ఇస్తా ప్రశాంతంగా, తీసుకెళ్తా. ఎటు? ప్రశాంతంగా బయటికి వెళ్దాం. నాకు అవసరం లేదు, మా పేరెంట్స్ ఉంటారు, కంకర పట్టుకుంది.
నేను మా మమ్మీకి చెప్పిన మమ్మీ ఈరోజు పార్క్ పోతున్నా అంటే ఎందుకు అంటే కొడలేని బాధపడుతున్నావు కదా అవన్నీ నాకు తీసుకొస్తాని ఏంటి కొడలేని బాధపడుతున్నావు కదా మమ్మీ తీసుకొస్తా అని చెప్పేసి వచ్చిన పార్క్కి అందుకే ఈరోజు నేను తీసుకోమంటా అంటే మా నన్ను ఇంటికి కొడుకుగా పరిచయం చేద్దాం అనుకున్నావా అసలు నీకేంటి పిచ్చి పిచ్చిగా ఉంది ఏంటి వాళ్ళు నీసు నిజంగా పిచ్చేస్తుంది తెలుసు నాకు నా షవర్ వస్తుంది బాడీ అసలు టచ్ చేయొచ్చా ఏంటి ఇట్లా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇలా ముట్టుకుంటే ఐస్ అయిపోతుంది కదా నిజంగా అంత బాగున్నావు అసలు మీ అమ్మమ్మ నన్ను ఎట్లా పెంచిండ్రు నిన్ను నన్న అసలు నువ్వు అన్ని పెంచులు వదిలేసి నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నావు బెల్ల ఉన్న దగ్గర ఈగలు వస్తాయి అందంగా ఉన్న అమ్మాయి దగ్గరికి అబ్బాయిలు వస్తారు తప్పే ఉంది నువ్వు అందంగా ఉన్నావు కదా అందంగా ఉంటే అందంగా ఉండడం నీ తప్ప అది అందంగా ఉండే ఇవ్వడం అదేం తప్పు నా తప్పు కాదు వెళ్ళండి పోనీ మీరు ఇక్కడనే కూర్చొని నేనే వెళ్తాను అయ్యో ఎందుకు కూర్చో కూర్చో మరి ఏంటండి సరే న్యూసెన్స్ చేస్తున్నావు సరే ఏమనలే కూర్చో నేను నాతో మాట్లాడుతూ కూర్చుంటే పడిపోతాం భయం వేస్తుందా అంత లేదు నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది మా ఇంట్లో కూర్చో మరి ఎందుకు పోతున్నావు కూర్చుంటా భయం ఏంటి ఏం పేరు నీ పేరు నా పేరు నాగేష్ సెకండ్ అని ఇవ్వచ్చు కదా నా పేరు శిరీష ఓహో హాయ్ ఓ గుడ్ నేమ్ బాగుంది నీ పేరు శిరీష శిరీష నువ్వే నా ప్రాణమా టిక్కు టిక్కు నీకెందుకంత నెక్కు టిక్కు టిక్కు బాగుంది పాట నాగార్జున అనుష్క సాంగ్ శిరీష శిరీష నువ్వు అనుష్క అయితే నేను నాగార్జున అయితే అప్పుడు నువ్వా నా పేరు నగేష్ నేను అనుష్కుని కాదు నువ్వు నాగార్జున కాదు కానీ అసలు ఈ సోదంతా నాతో ఎందుకు అసలు అదే చెప్పినా నేను మా మమ్మీకి చెప్పొచ్చా నేను మమ్మీని కొడలు తీసుకొస్తా శిరీష నా అమ్మాయి ఉంది పార్క్లా తీసుకొస్తా చెప్పి వచ్చిన క్లాసిఫికేషన్ పార్క్లా అంటే నేను ఇక్కడ ఉంటానని నీకు ముందే తెలుసా ఏంటి నువ్వు నైట్ నాకు కళ్ళకి వచ్చింది తెలుసా అందుకే వచ్చాను ఇక్కడ సక్కిగా బాగుంటావు నువ్వు ఇంకా నవ్వుతూ ఇంకా బాగున్నావు నేనేం నగట్లేదు నవ్వు ఒకసారి నేను నవ్వు ఒకసారి అయ్యి నవ్వుతున్నా నవ్వుతున్నావులే పడిపోయినావుగా నవ్వుతే పడినట్లేం కాదు ఏదో నాకు జోక్స్ గుర్తుకొచ్చింది నువ్వు మాట్లాడడానికి ఏం నగలేదు నేను బాగున్నావు కదా సన్నగా బాగున్నావు అంటే స్మార్ట్ ఉన్నావు సన్నగా ఉన్నావు చూడండి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతుంటారు ప్లీజ్